ఈడీ సమన్ల రద్దు పిటిషన్లను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఈడీ ఇప్పటికే కవితను అరెస్ట్ చేసినందువల్ల ఆ పిటిషన్ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కవిత లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. తన విచారణ అక్రమం అంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై 11 గంటలకు విచారణ జరపనుంది కోర్టు. ఈడీ సీనియర్ లాయర్ అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను 11 గంటలకు వాయిదా వేసింది. అంతకుముందు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్లో డిఫెక్ట్ బయటపడింది. ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ అసంపూర్తిగా ఉందని తప్పుపట్టింది. నిబంధనల మేరకు పిటిషన్ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి కవిత కేసు ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టులో కోర్టు నెంబర్ 15లో జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ఈ కేసును కోర్టు ప్రారంభం కాగానే ఏదైతే విచారణ జరిపారు. సో అప్పుడు కవిత తరపున అడ్వకేట్ విక్రమ్ చౌదరి కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు. సో ఇప్పటికే కవితను అరెస్ట్ చేశారు కాబట్టి గతంలో ఏ విధంగానైతే అంటే సరిగ్గా ఏడాది కిందట సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఆ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను విచారణ జరిపింది. అయితే ఈడీ విచారణను సవాలు చేస్తూ ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను రద్దు చేయడమే కాకుండా ఈడీ ఎటువంటి బలవంతపు చర్యలు కవితపై తీసుకోకుండా ఉండాలనేది కవిత గతంలో వేసినటువంటి పిటిషన్. సో ఇప్పుడు ఆ పిటిషన్ అనేది చెల్లుబాటు కాకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవితను ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది. సో కవితను అంతకుముందు ఏ విధంగానైతే తనను అరెస్ట్ చేయొద్దని మాత్రమే పిటిషన్ వేశారు. సో దాంతో ఇప్పుడు ఆ పిటిషన్ ను మేము వెనక్కి తీసుకుంటున్నాము, ఉపసంహరించుకుంటున్నామని చెప్పి కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి స్పష్టం చేశారు. సో అంతేకాదు, ఏదైతే ఈ కేసును ఉపసంహరించుకునేటటువంటి అంశంతో పాటు తాము కొత్తగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు. సో ఈ విషయంపైనే సుప్రీంకోర్టులో విచారణ జరగాలనే విషయాన్ని కోర్టు ముందు విక్రమ్ చౌదరి స్పష్టం చేశారు. సో ఆ సమయంలో ఈడీ తరపున ఏ విధంగానైతే ప్రతిసారి ఈడీ కేసులకు సంబంధించి కవిత కేసుకు సంబంధించి గతంలో ఏ విధంగానైతే తాము నోటీసులు ఇవ్వమని చెప్పారంటున్నటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు కూడా ఆ సమయంలో కోర్టులో లేరు. సో దాంతో ఈ కేసును 11 గంటలకు విచారణ జరుపుతామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. సో మొత్తానికి మొదట ఏ విధంగానైతే 2-3 నిమిషాల పాటు జరిగినటువంటి విచారణను తర్వాత పాస్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి కోర్టు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఒకవేళ ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ కేసు ప్రారంభమవుతే ఈ కేసుకు సంబంధించి అంటే అక్రమ అరెస్టుకు సంబంధించి ఏ విధంగానైతే కవిత తరపున న్యాయవాదులు చెప్తున్నటువంటి అంశం ఒకటే, ఏదైతే ఇప్పటి వరకు అంటే గతంలో సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినటువంటి సందర్భంలో కవితకు ఈ సుప్రీంకోర్టులో కేసు తేలేంత వరకు తాము అరెస్టు చేయబోమని చెప్పి అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు అండర్టేకింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాట పైన నిలబడకుండా ఈడీ తొందరపాటు చర్యగా కవితను అరెస్టు చేసిందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కవిత తరపు న్యాయవాదులు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే గతంలో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అంటే అసలు ఈడీ తనను అరెస్టు చేయొద్దంటూ ఈడీ విచారణకు సంబంధించినటువంటి నోటీసులను రద్దు చేయాలి, తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కవిత వేసినటువంటి సుప్రీంకోర్టులో కవిత వేసినటువంటి పిటిషన్ ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. సో ఇప్పుడు 11 గంటలకు ఈ కేసుకు సంబంధించినటువంటి అసలైన విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విచారణలో మరి కవిత అక్రమంగా అరెస్టు చేశారు కవితను అనే విషయాన్ని ఒకవైపు ఏ విధంగానైతే అంటే కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి, దాంతో పాటు కపిల్ సిబల్ కూడా కోర్టుకు హాజరు కాబోతున్నారు. సో వాళ్ళు వాదనలు వినిపించబోతున్నారు. కానీ అదే సమయంలో ఈడీ సైతం ఈ విషయంలో ఒక క్లారిటీగా ఉంది. అంటే అడిషనల్ సోలిసిటర్ జనరల్ సైతం ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించినటువంటి క్రమంలో కూడా కొన్ని అంశాలను స్పష్టంగా చూశాము. అంటే ఆ విచారణ సందర్భంగా అప్పుడు ఇచ్చినటువంటి నోటీసును మాత్రమే ఉపసంహరించుకుంటున్నానని చెప్పాము. ఆ తర్వాత అంటే ఇదేం పర్మనెంట్ గా మేము కవితకి ఇచ్చేటటువంటి నోటీసులను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పలేదు, ఈ విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు అటు ఈడీ తరపున న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని రౌజ్ అవెన్యూ కోర్టులో ఎప్పుడైతే కవితను కస్టడీ కోసం ఈడీ అధికారులు అడిగినప్పుడు ఇటు పక్క కవిత తరపున న్యాయవాదులు సైతం అబ్జెక్ట్ చేశారు. అంటే కవితను ఎలా అరెస్ట్ చేస్తారు, మాకు ఇప్పటికే అండర్టేకింగ్ ఇచ్చారు, ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ఆ సందర్భంగానే తమ వాదనలు వినిపించే కవిత తరపున ప్రయత్నం చేశారు. కానీ ఆ విషయంలో ఈడీ నుంచి ఒకటే చెప్పారు, అప్పుడు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క నోటీసును మాత్రమే రద్దు చేసుకుంటామని చెప్పాము. ఆ తర్వాత నోటీసులు ఇవ్వమనే విషయాన్ని మేము చెప్పలేదు, దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని
కోర్టు ముందు స్పష్టంగా ఈడీ చెప్పింది. సో ఇప్పుడు మరోసారి అదే వాదనలు వినిపించడమే కాకుండా ఈ 2-3 రోజుల పాటు కవితకు సంబంధించినటువంటి విచారణలు, అంటే ఇప్పటికే 2 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ కోర్టు ముందు ఈడీ చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజా, అయితే ఈ 2-3 రోజుల్లో జరిపిన విచారణలో ఏమైనా ఆధారాలు లభించాయా? ఇవన్నీ కూడా కోర్టుకు సమర్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజు, ఎమ్మెల్సీ కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో వేసిన రిట్ పిటిషన్ను కవిత విత్డ్రా చేసుకున్నారు. మహిళల విచారణలో సిఆర్పిసి రూల్స్ ఫాలో కావాలని కవిత గత రిట్ పిటిషన్లో కోరారు. నళిని చిదంబరానికి ఇచ్చిన వెసులుబాటు తనకు కల్పించాలన్నారు. ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేసినందువల్ల రిట్ పిటిషన్ నిరర్ధకమని లాయర్లు వాదించారు. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు లాయర్ తెలిపారు. మరోవైపు తన అరెస్ట్ అక్రమమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది.